వెజిటేరియన్ అందరూ వరల్డ్ వైడ్ వెజిటేరియన్ మీద ఆధారపడి వెజిటేరియన్ ఎవ్వరు నాన్ వెజిటేరియన్ కొట్టుకోవాలి. వీళ్ళకి అవసరం లేదు. ఇదే మంచి ఆహారం. వేగాన్స్ ఉంటారు, అస్సలు పాలు కూడా ఉంటారు, జంతువులు హాయిగా బ్రతుకుతున్నారు. మన పళ్ళు విత్తనాలు తిన్నాను 150 ఏళ్ళు బ్రతకలేదు. నాన్ వెజ్ అట్లా ముట్టుకున్నాడు బ్రతకలేదు. పైగా నేను ఇంకోటంటే మాంసాహార ప్రియులు ఉంటారు. ఒక సాంగ్ ఉంది, వీడియో చూసేది కానీ లాస్ట్ 5 minutes. మాంసాహార ప్రియులు ఉంటారు. ఒక్కొక్కరు 2 కేజీలు మాంసం తినేస్తారు ఎట్ టైం. అలాంటి వాళ్ళు 10 మందిని తీసుకుంది. రౌండ్ టేబుల్ సమావేశాలకి 10 మందిని కూర్చోబెట్టి మధ్యలో టేబుల్ పెట్టకుండా మేకను పెట్టి వీళ్ళకి కత్తి చాక్లెట్ ఏమి ఇవ్వకుండా ఉప్పు నూనె మసాలాలు ఇవ్వకుండా బాబు ఈ మేకను తినమ్మా స్టార్ట్ చేయమని ఎంతసేపు ఉన్న మేకకు వాళ్ళతో వాళ్ళ చూపులు తప్ప చేతలు ఉంటాయి. చివరిగా 10 మంది వాడు పీకిన దాన్ని బొచ్చు పేకలేక తిని కూడా రావాలి. పీకిన ఒక మేకను పెట్టి 2 కుక్కలు మొదలండి 5 నిమిషాలు పడతాం. నాకు ఉప్పు నూనె అక్కర్లా, కత్తించాక అక్కర్లా, శుభ్రంగా పీకిన. మనకి ఏ నిర్మాణం ఉంది అసలు మాంసం తిన్నా? పేరెంట్స్ అలవాటు చేశారు. చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది అంటాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో ఒక కుక్క పిల్లకి పొమేరియన్ బొచ్చు పిల్ల తెల్లం పచ్చుకొట్టి ఒక 8-10 నెలలు 11ంటికి ముడిబియ్యం ఖర్జూరం పాలు కలిపి పెట్టేసాం. సాయంకాలం 5ంటికి అన్నం ముడిబియ్యం పాలు ఖర్జూరం కలుపుతాం. 2 పూటలు ఇదే పెట్టాం. ఆ టైంలో 9-10 నెలల తర్వాత చిన్నప్పటి నుంచి ఇది పెట్టి సంవత్సరం దాటిన తర్వాత నుంచి కూర పెడితే తినలేదు, స్వీట్ పెడితే తినలా, హాట్ పెడితే తినలా, దోశ పెడితే తినలా, ఏ స్నాక్ పెట్టినా తినలా. జీవితకాలం ఒకే 11 ఏళ్ళు దొరికింది. 11 ఏళ్ళు అన్నం తప్ప అన్నం ఖర్జూరం పాలు, ముడిబియ్యం ఖర్జూరం పాలు అంతే. ఇంకోటి తినలా. అంటే అలవాటు ఇదే నా ఆహారం అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా కొన్ని కుక్కలకి పిల్లలకి చిన్నప్పుడు వెజిటబుల్ జ్యూస్, మొలకలు, సాలడ్స్, ఫ్రూట్స్, బొప్పాయి ముక్కలు, మామిడికాయ ముక్కలు ఏదైనా అలవాటు చేసి కుక్క ఎక్కడన్నా బొప్పాయిలు, సాలడ్స్, ఫ్రూట్స్, మొలకలు తింటే నా దగ్గర కుక్కలు వెజిటబుల్ జ్యూస్ కూడా రావుతాయి. జ్యూస్ గ్రైండ్ చేస్తాను వచ్చేస్తాయి ఆ సౌండ్ నాకు వచ్చేస్తాయి. చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే అది నా ఆహారంగా ఫీల్ అవుతుంది. ఒంగోలులో ఒక మాంసం కొట్టేద్దాము, మాంసం పెట్టడం మొదలెట్టాడు ఆవుదోడు. చిన్న ఆ రోజు పుట్టిన ఆవుదోడకి మాంసం పెట్టడం మొదలెట్టాడు. రోజు 2 పూటల ఆ కొట్టు దగ్గరికి వెళ్తాం. మాంసం తినే కావాలి, మాంసం తినే ఆవులకి వ్యాపారం వచ్చింది. ఈ మధ్య సంవత్సరం క్రితం మేకలు వేపుకుని వెళ్తున్నాం. అటు రోజు చికెన్ బిర్యానీ మందు తాగడం అలవాటు. సాయంత్రం ఒక మేక పిల్లకి అటు తాగిన మందులో ఆ చికెన్ బిర్యానీ మందు అలవాటు చేశాడు చిన్నప్పుడు. అది రోజు చికెన్ బిర్యానీ మందు ఇస్తే తీసుకుంటున్నారు, గడ్డి పెడితే తింటాడు. మేక ఆకు పెడితే తింటాడు. చికెన్ బిర్యానీ మందు తాగే మేక అని వ్యాపారం చేశాడు. ఆ రోజు అతను జ్వరం వచ్చి కనుక బిర్యానీ మందు లేదనుకోండి, దానికి పెట్టకపోతే వస్తుంటున్నా తప్ప ఇంకోటి పెడితే తింటున్నాం. మేకలు చికెన్ బిర్యానీ మంది ఏంటండి? ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పంపించండి. అలవాటు చేయడం వల్ల గుడ్డు కంపు అలవాటు చేస్తే కంపు అనిపించింది. అంటే ఈ ఉడకేసిన మొక్కలు పిల్లలకి పెట్టండి, ఉప్పు నూనె ఉడకేసి పెట్టండి. 7 నెలలు 10 నెలల పిల్లలకి బాయిల్ వేసుకుంటే ఎంత ఇష్టంగా తింటారు. పచ్చి పెట్టే నోట్లో 10-12 నెలల పిల్లలకి అది చెప్పాల్సిన అలవాటు అవ్వండి. అవి అలవాటు అయిపోతాయి, హ్యాబిట్ అయిపోతాయి. పళ్ళు చిన్నప్పుడు పెట్టండి, అన్ని పళ్ళు తినేస్తారు. 2-3 ఏళ్ళు పళ్ళు పెట్టుకుంటాం. ఎంత బ్యాచ్లో చేరాడు ఒక పిల్లోడు.